నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ న్యూస్ శ్రీకాంత్. కాంగ్రెస్ పార్టీ సర్కార్ 1000 రోజుల పాలనపైన సమరభేరి మోగించేందుకు అటు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఎక్కడికక్కడ నిరసనలకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలంటూ పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ 1000 రోజులైనా కానీ ఇప్పటి వరకు నెరవేర్చడం లేదంటున్నారు. నిజానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం అనేక హామీలు ఇచ్చింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నారు, 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అన్నారు, మెట్రో రైల్ ఛార్జీల్లో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు 50% రాయితీ లాంటి ప్రజాకర్షక హామీలతోటి పవర్లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వస్తే సీఎం క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ ప్రతిరోజు నిర్వహిస్తామన్నారు, ప్రజాపాలన అదే అన్నారు. నిరుపేద హిందూ మైనార్టీ ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం ఇస్తా ఉన్నారు, తులం బంగారం. ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఆధునీకరించి మెరుగైన వైద్య సదుపాయం అందిస్తా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ పద్ధతిని అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఎన్నికలప్పుడు వరంగల్లో రైతు డిక్లరేషన్, ఆ తర్వాత చేవెళ్ళ యూత్ డిక్లరేషన్, సో రకరకాల హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్, ఇట్లా చాలా డిక్లరేషన్లు ఇచ్చారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. బట్ ఎన్నికలప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మర్చిపోయారా? 2.5 ఏళ్ళు పూర్తయింది, 1000 రోజులు పూర్తవుతోంది. సో రేవంత్ సర్కారు పైన ప్రతిపక్షాలిక జంగ్ సైరన్ మోగించడానికి సిద్ధమవుతోందా? ఓవైపు జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి కానీ లేదంటే సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదా? ఇప్పటికే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఆగిపోయింది. సో దానిపైన కోర్టులో పిల్ కూడా పడింది. సో ప్రభుత్వం దానిపైన కౌంటర్ ఇవ్వాలి. సెప్టెంబర్ 9వ తారీఖు నాడు దానిపైన మళ్ళీ విచారణ జరగబోతోంది. సో మిగతా సంక్షేమ పథకాలు ఏంటి, 6 గ్యారెంటీల పథకాలు ఏంటి అన్నది కూడా ప్రస్తుతానికి ఒక క్వశ్చన్ మార్క్ నడుస్తోంది. బట్ ఏదైనా కానీ అధికార పక్షానికి కౌంటర్ ఇవ్వడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల పేరుతో ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ హామీలపైన యుద్ధం చేయడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. 1000 రోజుల దగపైన సమరభేరి మోగిస్తూ ఉంటూ సిద్ధమవుతోంది. మాట్లాడదాం ఇదే అంశం పైన. చరణ్ కౌశిక్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. తో పాటు గౌతమ్ ప్రసాద్ గారు కూడా జాయిన్ కాబోతున్నారు మరి కాసేపట్లో. కౌశిక్ గారు నమస్తే. నమస్తే. సో విఫలమైంది 100 రోజుల్లో అమలు చేస్తా ఉన్నటువంటి 6 గ్యారెంటీలు 1000 రోజులైనా కానీ అమలుకు నోచుకోవట్లేదు. తో పాటు ఖజానా పరిస్థితి బాగాలేదు. అసలు జాబ్ గ్యారెంటీలు ఇస్తా ఉన్నారు, జాబ్ గ్యారెంటీలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, మహిళలకు పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుంది. దీనికి తోడు పార్టీలో అంతర్మదనం, అంతర్గత యుద్ధాలు. సో ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ చెప్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీలో 35 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది వాళ్ళ పార్టీతో లేరు. వాళ్ళ పార్టీలో 10 నియోజకవర్గాల్లో పంచాయతీ ఉన్నది. అదే కాకుండా వాళ్ళు 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? భారతీయ జనతా పార్టీ 12.5 సంవత్సరాలు, మా 2.5 సంవత్సరాలు. ఈ 3 అంశాల మీద అసెంబ్లీ వేదిక చర్చ పెడతామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక్కరోజు కాకపోతే 2 రోజులు చర్చ చేద్దాం. మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఏంది, మేము ఇచ్చిన ఇందిరామీలు ఏంది, మీరు చేసిన రుణమాఫీ ఏంది, మీరు వడ్డీ మాత్రం మాఫీ చేసి అసలు మాఫీ చేయనేది, మేము 21,000 కోట్ల రూపాయలు ఎట్లా రుణమాఫీ చేసినాం, 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం, అదే కాకుండా తరగనే ప్రసక్తి లేకుండా 45 గంటల అకౌంట్లో పైసలు ఎట్లేస్తా ఉన్నాం, మొదటి తారీఖు జీతాలు ఎట్లా ఇస్తా ఉన్నాం, ప్రమాద బీమా, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎట్లా ఇస్తా ఉన్నాం, డిఎల్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, సింగరేణి, విద్యుత్ సంస్థలు, ఆర్టీసీని ప్రైవేట్కి పరం చేసే ప్రయత్నం మీరు చేస్తే ఏ విధంగా ప్రభుత్వం మెరుగు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వైట్ రేషన్ కార్డులు కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 105 కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, వీరనారి సాగరైలం యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్, తర్వాత పాలిటెక్నిక్ కళాశాల అప్గ్రేడ్ చేసుడు, ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ యూనివర్సిటీ తీసుకొచ్చుడు, ఇవన్నీ కూడా 1 కాదు 2 కాదు. అదే కాదు దావోస్ వేదిక పెట్టుబడులు కావచ్చు, పోర్ట్ సిటీ నిర్మాణం కావచ్చు, డ్రైపోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, అదే కాకుండా మెట్రో విస్తరణ కావచ్చు, తర్వాత ఆర్టీసీని మెట్రోని ఎంఎంటీ అనుసంధానం చేసే ప్రయత్నం కావచ్చు, అదేగా హైదరాబాద్ ద్వారా చెరువులు కాపాడే ప్రయత్నం కావచ్చు, అదే కాకుండా మూసిని ప్రక్షాళన చేసే కార్యక్రమం కావచ్చు,
2,000 కోట్ల రూపాయలతో టెంపుల్ రెనోవేషన్ కావచ్చు, గోశాల నిర్మాణం కావచ్చు, ఒక అంశం కాదు, అంశాలు మీ ప్రశ్నలు మీ సమాధానం మాదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాడు, ప్రజా సమస్యలు పడుచుకోడు, వాళ్ళట రుణం ఏది నెరవేర్చిరట. మేము 416 హామీ ఇస్తే 200 హామీలు నెరవేర్చినాం. మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా ప్రెస్ మీట్ సమావేశం 4 గంటలకు ఏర్పాటు చేసిండు. మా పార్టీలో ఏదో చిన్న ఏదో జరిగితే దాని ఏదో మీ పార్టీలో కలవకుండా కవిత గారు కనీసం నోటీస్ చేయకుండా సస్పెండ్ చేసారు. మీ పార్టీలో విజయశాంతి గారు గదే చేసిరు, డి శ్రీనివాస్ గారు చేసిరు, రవీంద్ర నాయక్ గారిని, తర్వాత రెహమాన్ గారిని, ఏ చంద్రశేఖర్ గారిని, ఒకరు కాదు ఇద్దరు కాదు, మీ కాడ 20-30 మంది శాంతాడంత లిస్ట్ ఉంది. ఈటల రాజేందర్ గారిని ఒక్కరు కాదు ఇద్దరు కాదు, మీకు నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసిన చరిత్ర మీది. ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూలే ప్రజాభవన్ నామకరణం చేసుకొని ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజాభవన్ జరుగుతుంది. మొన్న సావిత్రిబాయి పూలే, అదేవిధంగా జ్యోతిరావు పూలే విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. మీరు ఇన్ని చేసినాం అని చెప్తున్నారు. మీరు అన్నటువంటి 4th సిటీకి ఇంతవరకు దానికి సంబంధించినటువంటి రూపురేఖలు పూర్తి స్థాయి